హైదరాబాద్ నగరం దేశంలోనే ఒక గొప్ప హెల్త్ హబ్గా వెలసిల్లుతూ ఉంది. ప్రపంచంలో ఉన్న అనేక దేశాలకు సంబంధించిన పేషెంట్స్ హైదరాబాద్కు వచ్చి అతి చౌకైన ధరలో మంచి హెల్త్ కేర్ తీసుకుంటున్నటువంటి నగరం హైదరాబాద్. ఈ నగరంలో సుల్తాన్పూర్ అనేటువంటి ప్రాంతంలో అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి హెల్త్ డివైసెస్ పార్కుని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టినటువంటి ఈ హెల్త్ కేర్ సపోర్టివ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి కూడా ఒక మంచి అనువైన నగరం హైదరాబాద్. ఇక్కడ 24/7 పవర్ ఇవ్వడం కానీ, ఇక్కడ టీఎస్ ఐపాస్లో పర్మిషన్లు వితిన్ 15 డేస్లో ఇవ్వడం కానీ, ఇక్కడ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవ్వడం కానీ, ఇక్కడ పెట్టే కంపెనీలకు అనేక రకాల రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ అతి చౌకైన ధరకి హెల్త్కు సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అందించడానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉంది. కాబట్టి ఇతర దేశాల్లో ఉన్నటువంటి కంపెనీ యాజమాన్యాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టండి, ప్రపంచవ్యాప్తంగా గ్రో కమ్మని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఇండియా చైనా హెల్త్ కేర్ సమ్మిట్ ఈ హైదరాబాద్ జరగడం మా అందరికీ శుభసూచకంగా భావిస్తూ ఉన్నా. ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. వెల్కమ్ టు హైదరాబాద్ హెల్త్ కేర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. We have many in-house and other international hospital chains in Hyderabad and Telangana. Hyderabad is a favorite international medical tourism for the quality and affordable health care. In Telangana, our health care is very robust and people-friendly, keeping pool and lady like ICUs in all district hospitals, dialysis units, mother and child program, etc. We have a medical manufacturing park at Sultanpur with good facilities and tax concessions. Already few companies started. Please come and invest in Hyderabad and avail the advantage of Make in India program. Thank you. నా పేరు సురేష్ బాబు. నేను ఈ మైండ్రే కంపెనీలో డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈ సమ్మిట్ ఏంటంటే ఫస్ట్ టైం జరుగుతుంది. ఈ సమ్మిట్ ఇన్ లాస్ట్ సెవరల్ ఇయర్స్ ఇది చూడలేదు ఈ సమ్మిట్ అనమాట. ఇది ఫస్ట్ టైం జరుగుతుంది. ఇది ఇండియా చైనా ప్రైవేట్ హెల్త్ కేర్ ప్రొవైడర్ సమ్మిట్ అనమాట. చైనా నుంచి ఒక టాప్ 25 ఇన్వెస్టర్స్, ప్రైవేట్ హాస్పిటల్ ఇన్వెస్టర్స్, హెల్త్ కేర్ సెక్టర్లో ఇన్వెస్టర్స్, సిఇఓస్ ఇండియాకు వచ్చారనమాట. అదే డెలిగేషన్ ఇండియాకు వచ్చారు. వాళ్ళు లాస్ట్ 5 డేస్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు. అంటే మొత్తం కంట్రీ అంతా ట్రావెల్ చేస్తున్నారు. ఫస్ట్ లక్నోకి వెళ్ళారు. అక్కడ వాళ్ళు వచ్చిన పర్పస్ ఏంటంటే కనుక ఇక్కడ మన హెల్త్ కేర్ సెక్టర్ చూస్తే ప్రైవేట్ హెల్త్ కేర్ సెక్టర్ వీఆర్ డూయింగ్ వెరీ వెల్, మనం చాలా బాగా చేస్తున్నాం అనమాట. చైనాలో ఏంటంటే వాళ్ళ హెల్త్ కేర్ వచ్చేసి మ్యాక్సిమం 80% గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఇండియాలో చూస్తే 70% ప్లస్ వచ్చేసి ప్రైవేట్ సెక్టర్ అనమాట హెల్త్ కేర్ ప్రొవైడ్ చేసేది. అందువల్ల వాళ్ళు ఏంటి సక్సెస్ అనేది ఎలా చేస్తున్నారు అని ఒక స్టడీ చేయాలని చెప్పేసి 25 మెంబర్స్ టాప్ పీపుల్ ఒక డెలిగేషన్గా ఇక్కడికి వచ్చారు. సిన్స్ మైండ్రే అనేది చైనాలో వచ్చేసి నెంబర్ 1 కంపెనీ అనమాట. చైనా ఇది మైండ్రే మల్టీనేషనల్ కంపెనీ, కాకపోతే ఆరిజినేటెడ్ ఫ్రమ్ చైనా అనమాట. అందువల్ల మేము ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇండియా నుంచి చైనా నుంచి 2 డెలిగేషన్లను కలిపి ఒక సమ్మిట్ మాదిరి ఆర్గనైజ్ చేసి షేరింగ్ ది బెస్ట్ ప్రాక్టీసెస్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ 7 o'clock అంతా ఇనాగ్రేషన్ తర్వాత ఇండియా సైడ్ నుంచి మన ప్రామినెంట్ స్పీకర్స్ వచ్చేసి వాళ్ళు క్లియర్గా ఈ ప్రైవేట్ హెల్త్ కేర్ సెక్టరు ఎలా ఎవాల్వ్ అయింది, ఏ విధంగా మూవ్ అవుతుంది, వాట్ ఆర్ ది బెస్ట్ ప్రాక్టీసెస్, ఇవన్నీ షేర్ చేసుకుంటారు. అదేవిధంగా చైనీస్ డెలిగేషన్ నుంచి కూడా వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకొని ఏవి కన్సర్న్స్ ఉంటే కనుక ఆ కన్సర్న్స్ గురించి క్లారిఫికేషన్స్ కూడా తీసుకుంటారనమాట. సో ఈ హైదరాబాద్ తర్వాత మళ్ళీ బెంగళూరు వెళ్తున్నాం. బెంగళూరులో డాక్టర్ దేవిశెట్టి ఆయనతో మీటింగ్ ఉందన్నమాట. ఆయన కూడా యూ విల్ ఆల్సో గివ్ ఇన్పుట్స్ ఇస్తారు. ఆ ఇన్పుట్స్ తీసుకొని నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే మళ్ళీ ఇంకో ప్యానెల్ ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసుకొని మళ్ళీ వీళ్ళు వస్తారు. అది ఇప్పుడు చైనా నుంచి వచ్చింది టాప్ 25
మొత్తం అక్రాస్ చైనా దేశంలో ప్రైవేట్ హాస్పిటల్స్లో టాప్ హాస్పిటల్స్ ఉంటారు కదా ఇన్వెస్టర్లు వాళ్ళు ఒక 25 మంది డెలిగేషన్గా వచ్చారు. సో ఇక్కడ ఇండియాలో చెప్పాం కదా, ఇండియాలో వచ్చేసి దే ఆర్ గోయింగ్ టు స్పెసిఫిక్ హాస్పిటల్స్కి వెళ్తున్నారు అనమాట. వాళ్ళు ఒక లార్జ్ స్కేల్ ప్రైవేట్ హెల్త్ కేర్ సెక్టర్ను స్టడీ చేయాలనుకున్నారు. అందువల్ల నార్త్ ఇండియాలో వచ్చేసి లక్నోకి వెళ్ళారు. లక్నోలో పూర్తిగా ఒక హాస్పిటల్లో ఇదే విధంగా 2 days స్పెండ్ చేసి మొత్తం స్టడీ చేశారు, హాస్పిటల్ విజిట్ చేశారు, చూశారు మన ఫెసిలిటీస్ అన్నీ, ఓటీ ఎలా ఉంది, ఐసీయూ ఎలా ఉంటుంది, పేషెంట్ ఫ్లో ఎలా ఉంటుంది, అవన్నీ వాట్ ఎవర్ స్టడీ అంతా చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్కి వచ్చారు. ఈ సమ్మిట్ తర్వాత రేపు మమతా మెడికల్ కాలేజ్కి వెళ్తారు. అది ఒక పెద్ద ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా. అక్కడ కూడా హాస్పిటల్ టూర్, దాని తర్వాత అక్కడ ఉండే క్లినీషియన్స్తో అడ్మినిస్ట్రేటర్లతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకుండే డౌట్స్ అవన్నీ క్లారిఫై చేసుకుంటారు. దాని తర్వాత అదర్ లూమినరీ వచ్చేసి మనకు నారాయణ హృదయాలయ హాస్పిటల్స్. నారాయణ హృదయ హాస్పిటల్స్ అంటే కనుక అవి చైనా హాస్పిటల్స్ అక్రాస్ ఇండియా ఉన్నాయన్నమాట. ఆయన మనకు డాక్టర్ దేవిశెట్టి అంటే కనుక ఈజ్ బిగ్ లూమినరీ కూడా. ఆయన కూడా ఈ విల్ షేర్ ఇన్పుట్స్ అనమాట ఆయన నుంచి. సో 25 మంది వచ్చారు అక్కడి నుంచి. Managing Director of Mandri Medical India Private Limited. Along with me, management team from Mandri, Mr. Gu, the Sales Director from our Mandri domestic team. And then Mr. Jishan Wang, our Global Marketing Director. Mr. Suez Babu, Deputy General Manager for Mandri. Important people, important dedicated service providers వచ్చేసి possible అవుతుంది. This is the first time I think happens. మమతా మెడికల్ కాలేజ్కి వెళ్తారనమాట. అక్కడంతా జస్ట్ డాక్టర్స్ ఇంటరాక్ట్ అవుతారు. దాని తర్వాత ఆ ఫెసిలిటీస్ అంతా వెళ్ళి చూస్తారు. దెన్ మేము మళ్ళీ బెంగళూరుకి వెళ్తాం. బెంగళూరులో అక్కడ నారాయణ హృదయాలయ డాక్టర్ దేవిశెట్టితో మీటింగ్ ఉంటుంది. ఈ విధంగా ఇది వచ్చేసి ప్రాసెస్ ఏంటంటే లర్నింగ్ ప్రాసెస్ ఒకటి. దాని తర్వాత ఈవెన్ ఇన్వెస్టర్లు ఉన్నారు. ఇక్కడ ఇన్వెస్టర్లు ఏంటంటే వాళ్ళు టాప్ ఇన్వెస్టర్స్ ఇన్ ప్రైవేట్ హెల్త్ కేర్ సెగ్మెంట్ అక్రాస్ చైనా. వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఆ ఫీజిబిలిటీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయగలమా, ఇప్పుడు ఎంతవరకు ఉన్నారు చైనా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి వరకు ఉందంటే ఇప్పుడు మెడికల్ ఎక్విప్మెంట్ వరకు ఉంది. హెల్త్ కేర్ సెగ్మెంట్ చూసామంటే హెల్త్ కేర్ మెడికల్ డివైజెస్ ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్గా ఈ యాక్చువల్ సర్వీస్ ప్రొవైడింగ్ అంటే పేషెంట్ ట్రీట్ చేయడము ఆ హాస్పిటల్స్ దాంట్లో ఇంతవరకు లేదు. 190 కంట్రీస్లో ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ చూసారంటే చైనాలో షెంజన్లో ఉంది, నాంజింగ్లో ఉంది, దాని తర్వాత యుఎస్లో కూడా ఉంది, యూరోప్లో కూడా ఉందన్నమాట. ఈ కంపెనీ ఈవెన్ దో హెడ్ క్వార్టర్స్ ఇన్ చైనా షెంజన్, ఇట్ క్యాటర్స్ టు ఆల్ 190 కంట్రీస్ అన్నమాట. మల్టీనేషనల్ కంపెనీ. Chances to, we gather together to share some kind of experience, not only with our distinguished guests from the local, from this province of India, Great India, but also from the different province in China. My name is Jason Wang. I'm in charge of the global marketing department of Mandri in the headquarters of Shenzhen, just like my colleague Mr. Surich had mentioned. Shenzhen is like Chinese Silicon Valley in the southern part of China, and there are more than 200 of the Fortune 500 companies located in our city, and a lot of the industry had been well established. And also at the same time, during these days, during the trip for us in New Delhi, in Lucknow, and now in Hyderabad, we had found out that in India, the private, especially in the private healthcare systems, had been well established, have very high efficiency, very high quality, and also offer very, very accessible healthcare service, quality healthcare service to not only to the high income level, to the middle income level, and also to the low income level as well. Yeah. So this is exactly a very, very good example, even in the worldwide. With the limited of the resources, but offer the world classes of the high quality of the healthcare service. It's not only in the specialist doctors, but also in the management, in the operation, in many aspects. Nowadays in China, we are in very important of the healthcare reform. That's nowadays, like Mr. Surich had mentioned, even the number of the private hospitals is the most double of the number of the public hospitals in China nowadays. But for the
for the turnover, for the volume, I mean, which offered for the healthcare service, which offered from the public segmentation, still, I mean, contributed around 80% of the whole system, and only 20% comes from the private. So there are a lot of the very valuable experience, a lot of the skills, and also knowledge from in India, especially in the private healthcare systems. I mean, which can then, I mean,